14 సంవత్సరాల పిల్ల చదువుకోవాలా బయట షాపులలో పని చేయాలా? ఓకేనా? చదువుకుంటారు కదా. మిమ్మల్ని ఎవరైనా పాప ఇద్దరు పాపాలంటే ఒకసారి ఇద్దరు రావాలి. ఇద్దరు మీరు కూర్చున్నాను. మీరు కూర్చోండి దూరంగా. ఓకే, ఇలా ఉంటారు కదా. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి అనుకోండి, ఓకేనా? గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే ఉంటాయి. అంటే మంచి స్పర్శ. మన అమ్మ మనల్ని ఇలా ముట్టుకుంటుంది కదా, మన అమ్మ మనల్ని ప్రేమగా తెచ్చుకుంటారు కదా. అమ్మ నాన్న మనల్ని ఇట్లా ముట్టుకోవచ్చు, బయట వ్యక్తులు ఎవరు మనల్ని ముట్టుకోకూడదు. ఓకేనా? ఎవరిని ముట్టుకొనియద్దు. అమ్మ నాన్న మాత్రమే మనల్ని టచ్ చేయాలి. ఓకేనా? అర్థమైందా? బయటి వ్యక్తులు మిమ్మల్ని ఎవరు ముట్టుకున్నా కూడా ముట్టుకొనియద్దు. అంటే ఎవరు చెప్పాలి? అమ్మ నాన్న చెప్పాలి. ఓకేనా? అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే మిమ్మల్ని బేబీ దగ్గర నుంచి మీకు 4 years 5 years వచ్చే వరకు అంగన్వాడీ సెంటర్లో ఐసిడిఎస్ స్కీమ్ అనేది మీకు పెరుగుదలకి మంచిగా తర్వాత బలంగా ఉండడానికి ఐసిడిఎస్ స్కీమ్ అనేది అంగన్వాడీ సెంటర్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు పెద్ద పెరిగారు కదా, ప్రీ స్కూల్ అయిపోయింది కాబట్టి స్కూల్కి వచ్చారు కదా. ఇప్పుడు మీకు ఏమైనా ఫీల్డ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఐసిడిఎస్ అనే స్కీమ్ అనేది వర్క్ చేస్తుంది. ఈ ఐసిడిఎస్కి సపోర్ట్గా మేము స్కోప్ అంటే ఏంటంటే స్పందన కల్చరల్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. మేము ఏంటంటే ప్రతి ఒక్క పిల్లవాడు 6 నుంచి 14 సంవత్సరాలు వచ్చే పిల్లవాడు ఖచ్చితంగా చదువుకోవాలి, ఇంటి దగ్గర ఉండద్దు అని చెప్పి మేము ఫీల్డ్ లెవెల్ తిరుగుతూ ఎవరు ఖాళీగా ఉండకూడదు ఇంటి దగ్గర అని చెప్పి ప్రతి ఒక్క పిల్లలు 14 సంవత్సరాల పిల్లలు ఎవరైనా ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. ఉచిత నిబంధన విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఏంటంటే స్కూల్కి వెళ్ళకుండా ఇంటికాడ ఉండకూడదు. కొంతమంది పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మేము స్కూల్కి పంపిస్తే మాకు వాళ్ళకి తిండి పెట్టే స్తోమత లేదని చెప్పుకునేసరికి కొన్ని సంవత్సరాల క్రితమే గవర్నమెంట్ మధ్యాహ్న భోజన పథకం అనేది అమలు చేసింది. అవునా కాదా? మీరు స్కూల్ అలా ఉంటున్నారా? ఇక్కడ చాలా బాగుంది కదా, అన్నం బాగుంది కదా. మంచిగా తిని రోజు రెగ్యులర్గా స్కూల్కి రావాలా, ఇంటికనే ఉండాలా? గట్టి చెప్పాలి అందరూ. వెరీ గుడ్. స్కూల్కి రావడం వల్ల మంచిగా ఉంటుందా? ఇంటి దగ్గర ఆడుకోవడం వల్ల మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది. మంచిగా ఫ్రెండ్స్ ఉంటారు, మంచిగా చదువుకోవచ్చు, ఇంటర్వెల్ ఆడుకోవచ్చు, అన్నం తినచ్చు. మళ్ళీ హోంవర్క్ రోజు టీచర్ ఏం చెప్పారు, ప్రతిరోజు కొత్త విషయాలు తెలుసుకుంటాం కదా. మనం ఊరికి వెళ్తాం కదా నాని, ఊరికి వెళ్ళినప్పుడు మనము హైదరాబాద్కి వెళ్ళాలనుకోండి, బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత బస్సునేమో చదవడం వస్తేనే కదా మనము హైదరాబాద్ బస్ ఎక్కేది. బస్సు ఏం చదవడం రాకపోతే మనము బస్ ఎక్కి వెళ్తాం, మా ఊరికి వెళ్ళాం కదా. మనం అక్షరం నేర్చుకుంటున్నాం కదా. ఆ కింద ఇతం సే హై, దాకు దీర్ఘం, దాకు రావత్తు, బాగ్ దీర్ఘం సే హైదరాబాద్, దాకు ఇలా ఉంటుంది కదా. అంటే అలా ప్రతి ఒక్క అక్షరము చిన్న చిన్నగా చదవడం వల్లే కదా మనం హైదరాబాద్ అనే బస్సు ఎక్కుతున్నాం. అవునా కదా? మనం ఎంతమంది బస్సులో పేర్లు చదువుతారు? చేతులు ఎత్తండి. అమ్మా, వెరీ గుడ్. మీరు అందరు బస్సుల పేరు చదవచ్చా మీకు? మీ అమ్మకి నాన్నకి చెప్పారా మీరు బస్సుల పేర్లు? మనం స్కూల్కి రావడం వల్లనే కదా బస్సుల పేరు చెప్పింది. అంతేనా? కిందికి వెళ్తారు. షాప్కి వెళ్తారా మీరంతా? షాప్కి వెళ్తారా? డబ్బులు తీసుకుని వెళ్తారా? ఏం కొంటారు షాప్లలో? ఇంకా పైసలు. సరే, పైసలు మమ్మీ మనీ ఒక 50 రూపీస్ ఇచ్చింది అనుకోండి, 50 రూపాయలు ఇచ్చింది అనుకోండి, అందులో 10 రూపాయలు ఖర్చు అయితే ఇంకెంత ఉండాలి? అమ్మో, మస్తు ఫాస్ట్ ఉన్నారా పిల్లలు. మీకు ఎవరికి ఇస్తున్నారు బ్యాస్? వెరీ గుడ్. ఇంత మంచిగా ఫాస్ట్గా ఉన్నారు కదా మీరు. ఓకే, ఇటువంటి విషయాలు మనము ప్రతిరోజు నిద్ర లేచిన మొదలు పెడితే బయట ఊరికి వెళ్ళే వరకు ప్రతి ఒక్క విషయం కూడా దేనిపై ఆధారపడి ఉంటుంది? చదువుపైనే ఆధారపడి ఉంటుంది కదా. చదువుకోకుండా రోజు ఇంటికి తిని పండుకొని టీవీ చూస్తే ఏమైనా ఉంటుందా యూజ్? కాబట్టి చదువుకోవాలి కదా, రోజు రెగ్యులర్గా స్కూల్కి రావాలి కదా, చదువుకో. ఇప్పుడు చూడండి, ఒక మమ్మీ ఊరికి పోయింది అనుకోండి, మీరు వెంటనే అమ్మతో ఊరికి పోకూడదు, స్కూల్కి రావాలి. ఎందుకంటే స్కూల్లో అన్నం ఉంటుంది కదా, మంచిగా స్కూల్కి వచ్చి బ్యాగ్ వేసుకుని స్కూల్కి వచ్చి చదువుకుని ఉన్నందుకు సాయంత్రం పోవాలని అమ్మతో నాన్నతో ఊరికి వెళ్ళకూడదు. నేను స్కూల్కి వస్తా, నేను ఊరికి రాని బలవంతంగా ఏడవాలి. ఓకేనా? ఊరికి పోతాను ఏడుస్తారా, స్కూల్కి పోతాను ఏడుస్తారా? చూస్తా. నేను సీసీటీవీ కెమెరా పెట్టిపోయినా
ఇప్పుడు ఎవరైతే వచ్చిందో మళ్ళీ ప్రతి ఒక్కరు అందరు రావాలి, సరేనా? చూస్తా నేను ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో ప్రతిరోజు అంతమంది రావాలి. హెడ్ మాస్టర్ మేడమ్స్ కూడా మంచి పేరు తేవాలి. రోజు స్కూల్కి వచ్చి అబ్బా పిల్లలు రోజు స్కూల్కి వస్తున్నారు, చాలా మంచి పిల్లలని మంచి పేరు తేవాలి. తెస్తాను మీ టీచర్లకి. ఇప్పుడు నేను 50 రూపాయల నుంచి 10 రూపాయలు ఇస్తే ఎంత వస్తుంది అంటే 40 తొందరగా చెప్పారు కదా. మీ టీచర్ ఎంత హ్యాపీగా ఉంటుంది. అరే బయట వ్యక్తులు వచ్చినప్పుడు నా పిల్లలు కరెక్ట్ సమాధానం చెప్పాను, టీచర్ హ్యాపీగా ఉంటుందా లేదా? ఓకే, మీరందరూ చదువుకొని మంచి పొజిషన్లో ఉంటారా పెద్ద అయిన తర్వాత? ఓకే ఉంటారు కదా. చిన్నప్పుడే పెళ్లి చేసుకోరు కదా ఎవరు? చేసుకుంటారు ఎవరైనా పెళ్ళి చిన్నప్పుడు? కదా. వెరీ గుడ్. ఎంతమంది పెళ్లి చేసుకుంటారు? చేతులు ఎత్తండి. ఎంతమంది చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకుంటారు? చేతులు ఎత్తండి. మీరు ఎవరెవరు పెళ్లి పాప మా పిల్లలకు నేను చెప్పేది కూడా అర్థమైతే లేదు. చిన్న పిల్లలకు చిన్నప్పుడే పెళ్లి చేసుకోవద్దు, నేను పెళ్లి చేసుకోనని చెప్పాలి. నేను గట్టిగా చెప్పండి, నేను పెళ్లి చేసుకోను. 18 సంవత్సరాలు వచ్చేదాకా అబ్బాయి 20 సంవత్సరాలు వచ్చేదాకా పెళ్లి చేసుకోను. గట్టిగా టాప్ లేచిపోతుంది, గట్టిగా చెప్తారు మీరంతా. సరే మిమ్మల్ని నేను చెప్తా. అమ్మ నాన్న బయటికి వెళ్ళినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? అమ్మ నాన్న బయటకు వెళ్ళారనుకోండి, ఇంకా మీరు ఒంటరిగా ఉంటారు కదా. ఎవరు పిలిచినా డోర్ తీయకూడదు, సరేనా? మీరు ఎవరు పిలిచి బండెక్కి మీ మమ్మీ పిలుస్తుంది, మీ డాడీ పిలిచినా అని బండి మీద వచ్చి తీసుకెళ్తా అంటారు కానీ మీరు వెళ్ళకూడదు. కిడ్నాప్ చేస్తున్న పిల్లల్ని కిడ్నాప్ చేసి మన శరీరంలోని బాడీ పార్ట్స్ కట్ చేసి అమ్ముతున్నారు కాబట్టి ఎవరు పిలిచినా బండెక్కి పోకూడదు. ఈ మధ్య విలేజ్లో ఏం జరుగుతుందంటే మీ మమ్మీకి మీ నాన్నకి యాక్సిడెంట్ అయింది, మిమ్మల్ని తీసుకురమ్మని అర్జెంట్గా రమ్మంటారని చెప్పి మీరు ఆడుకునే ప్రాంతంలోకి వచ్చి బండి మీద తీసుకొని వెళ్తున్నారు, పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు. కాబట్టి మా లాంటి వాళ్ళతో మా గవర్నమెంట్ ఏం చేసిందంటే పిల్లలకి చెప్పండి, అవేర్నెస్ ఇవ్వండి. మీ మమ్మీ పేరు మీ నాన్న పేరు చెప్పి బండి మీద తీసుకుపోయి వేరే రాష్ట్రంలో అమ్ముతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటుక బట్టీలు సీసం షాపుల్లో మిమ్మల్ని బలవంతంగా పనిచేస్తున్నారు. ఆడపిల్లలు అయితే బలవంతంగా ఇంట్లలో పనికి పెట్టుకుంటున్నారు. వాళ్ళతో కన్ను వీకేసి తర్వాత చేతులు ఇరిచేసి హైదరాబాద్లో బెగ్గింగ్ చాలా ఉంటారు అన్నట్టు. వాళ్ళతో ఏం చేసి చేతులు కొట్టి కాలు కొట్టి కళ్ళు మొత్తం ఏమంటే కళ్ళ గుడ్డు తీసేసి అడుక్కునేనా ప్రోత్సహిస్తున్నారు. మొత్తం బెగ్గింగ్ మాఫియా బాగా అవుతుంది. కాబట్టి ఎవరు పిలిచినా మీరు బయటికి వెళ్ళకూడదు. అమ్మ నాన్న మాత్రమే పిలిస్తేనే బయటికి వెళ్ళాలి, ఓకేనా? అర్థమైందా? స్కూల్ నుంచి ఇంటికి పోగానే